హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా సంజయ్. సో అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే సూపర్ డూపర్ హ్యాపీ. ఫైనల్లీ వెకేషన్కి వెళ్తున్నాము, అది కూడా యానివర్సరీ వెకేషన్. అస్సలు అనుకోలేదు 1 ఇయర్ ఎలా అయిపోయిందో ఏమో, ఇలా వచ్చేసిన యూఎస్కి అలా అయిపోయింది. చాలా తొందరగా వెళ్ళిపోయినాయి ఈ 1 ఇయర్ సంజయ్తో. నేను అస్సలు అనుకోలేదు ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా ఇలా ఉంటుంది 1 ఇయర్ మ్యారేజ్ అయ్యాక అనేది కూడా నాకు ఇప్పుడు అర్థమైంది. చాలా 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 ఎంజాయ్ చేశాను, చాలా బ్యూటిఫుల్ మెమరీస్ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ ఫైనల్లీ వెకేషన్ యానివర్సరీ సెలబ్రేషన్ మూమెంట్ క్యాప్చర్ చేయబోతున్నాను. సో దానికంటే ముందు ప్యాకింగ్ వీడియో అయితే తీద్దాము అని ప్లాన్ చేశాను అనమాట. నేను వచ్చేసి చాలా ఓవర్ ప్యాకింగ్ గర్ల్ అనమాట. అందులో నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే సంజయ్ చాలా తక్కువ ప్యాక్ చేసుకుంటాడు. ఈ వెకేషన్ అయితే చాలా చాలా స్పెషల్. ఫుల్ వీడియో చెక్ చేయండి. సో దానికంటే ముందు అన్ని అమెజాన్, షీన్ చాలా ఆర్డర్స్ పెట్టాను అనమాట. సో వింటర్ లో యానివర్సరీ కాబట్టి, వింటర్ ట్రిప్ కాబట్టి చాలా ఐటమ్స్ వింటర్ కి రిలేటెడ్ లైక్ గ్లౌస్, క్యాప్స్, స్కార్ఫ్ తో పాటు మొత్తం సాక్స్ వరకు అన్ని మీకు పాయింట్ టు పాయింట్ ఎలాంటి వేసుకోవాలి. షీన్ లో వచ్చేసి చాలా క్యూట్ గా బట్టలు చాలా బడ్జెట్ లో వస్తాయి అనమాట. వర్త్ అనిపిస్తాయి నాకు ఆ డ్రెస్సెస్. మీకు కొన్నిసార్లు చీప్ కూడా వస్తాయి. దాంట్లో కూడా మంచి ప్రైస్ చూసి, క్వాలిటీ చూసి, మంచి రివ్యూస్ చూసి మీరు ఆర్డర్ పెట్టారంటే చాలా చాలా బాగా వచ్చినాయి. నేను ఇప్పటి వరకు ఆర్డర్ పెట్టినాయి. సో అన్ని మీకు చూపిస్తాను. షీన్ లో ఆర్డర్ పెట్టాలంటే మీరు 1 మంత్ బిఫోర్ ప్లాన్ చేసుకోవాలి ఏవేవి ఆర్డర్ పెట్టాలి అని. చాలా టైం తీసుకుంటది మీకు డెలివర్ కావడానికి. అన్ని ఒకేసారి బల్క్ లో డెలివర్ చేస్తాడనమాట. ప్లీజ్ ఫుల్ వీడియో చెక్ చేయండి గాయస్. ఇట్ విల్ బి మోర్ ఫన్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కూడా కొంచెం పుష్ వస్తుంది. మంచిగా వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని ఐడియాస్ వస్తాయి అనమాట. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హే గైస్, లెట్స్ అన్ప్యాక్ ది ఆల్ బాక్సెస్. 2 days ముందు వచ్చినాయి అనమాట వీడియో తీయాలి అనేసి. సో అట్లనే పెట్టుకునిండే నేను ఏమేమి ఆర్డర్ పెట్టినానో నాకే అసలు ఐడియా లేదు. ఏవేవి వచ్చినాయో, ఏవేవి రాలేవో, ఇంకా ఏవేవి పెండింగ్ ఉన్నాయి చూద్దాము. కొన్ని అవసరమైన థింగ్స్ అలాంటివి పెట్టి. సో ఇవి థర్మల్స్ గైస్. నాకొకటి, సంజయ్కి ఒకటి పేరు అన్నట్టు పెట్టిన. సో ఫస్ట్ థర్మల్స్ వేసుకొని తర్వాత వేరే అవుట్ఫిట్స్ వేసుకోవచ్చు అన్నట్టు ఇవి పెట్టినాను. సంజయ్ కూడా ముందు ఇలాంటి ట్రిప్స్ ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి సంజయ్ దగ్గర గ్లౌజెస్ కానీ అలాంటివన్నీ అంత మంచిగా లేవని. సో ఈసారి నేను అన్ని ఇద్దరికి కలిపి ఆర్డర్ పెట్టిన అనమాట. సో ఇవి జస్ట్ నేను ఆర్డర్ పెట్టే టైంకి కనబడితే ఇవి కిచెన్ కోసం అని ఆర్డర్ పెట్టాను గైస్. హ్యాండ్ కోసం అని ఒకటి, ఇంకా డిషెస్ కోసం ఒకటి అని. చాలా బాగా వచ్చింది క్వాలిటీ. సో ఇవి గ్లౌజెస్ అనుకుంటా, చాలా బాగా వచ్చినాయి. సేమ్ ఇలాంటివే డిఫరెంట్ కలర్ సంజయ్కి కూడా పెట్టిన. సో ఇది స్కార్ఫ్ అన్నట్టు పెట్టిన, నచ్చితే ఉంచుకుంటా. ఇవి ఇట్లనే ఉంటాయి నాన్న, దుప్పట్లాగానే ఉంటుంది. బట్ కొంచెం డార్క్ ఉండేమో డౌట్ వస్తుంది కొంచెం. బట్ లెట్స్ సీ. ఇది నా ఫస్ట్ వింటర్ వెకేషన్. లైఫ్లో నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది సంజయ్కి లేదా నాకి అన్నట్టు తీసుకున్నా, చూడాలి. సో ఇది వచ్చేసి ట్రావెల్ బ్యాగ్ గైస్. ట్రెక్కింగ్ అట్లా ఏమైనా చిన్నగా ఉంటే ఒక బ్యాగ్ ఉండాలి కదా దగ్గరలో అన్నట్టు, ఈజీ అవుతుంది క్యారీ చేయడానికి అన్నట్టు. సో ఇది తీసుకున్నా. చాలా చిన్నగా వచ్చింది అనిపిస్తుంది, కొంచెం పెద్దగా ఉంటే బెటర్ ఉండే. చాలా క్యూట్గా చాలా బాగుంది. బట్ ఎక్కువ ఐటమ్స్ పట్టకపోతే వేస్ట్ కదా, చూడాలి. నెక్స్ట్ సో ఇది మస్ట్, ఇలాంటివి అయితే కంపల్సరీ ఉండాలి కాబట్టి. సో ఈ కలర్ ఆర్డర్ పెట్టుకునిండే. ఎట్లా అనిపిస్తుంది? కలరు లూజ్ అయింది యాక్చువల్లీ. ఇంకా కొంచెం పైకి ఉండేది, గీడు ఉండేది అనిపిస్తుంది. కాదు, అడ్జస్టబుల్ కాదేమో, డౌట్ ఏమో. ఇది చూడాలి అది కూడా. ఇవైతే అన్ని యూస్ఫుల్ ఐటమ్సే ఆర్డర్ పెట్టిన, ఇంకా చాలా ఐటమ్స్ వచ్చే ఉంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకొన్ని ఆర్డర్స్ వచ్చాయి. సో లాస్ట్ వీడియోలో నేను ఇయర్ మఫ్స్ లూజ్ అవుతున్నాయి అని చెప్పిండే కదా, అది రిటర్న్ ఇచ్చేసి ఇది ఆర్డర్ పెట్టా. సైజ్ ఇష్యూ కూడా ఉండదు, అడ్జస్టబుల్ ఆప్షన్ ఉంది, పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి. వింటర్ ట్రిప్కి నార్మల్ అవుట్ఫిట్సే కాకుండా వింటర్ వేర్స్ కూడా ఉంటాయి కాబట్టి స్పేస్ సేవ్ అవ్వడానికి వాక్యూమ్ కంప్రెషన్ స్టోరేజ్ బ్యాగ్స్ ఆర్డర్ పెట్టా. ఇవి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా ఇండియా ట్రిప్ కైనా యూజ్ అవుతాయి. 2-3 బిగ్ బ్యాగ్స్ వచ్చాయి. చాలా బట్టలేసి మంచిగా కంప్రెస్ చేసి పెట్టొచ్చు. నేనంతే ఆర్డర్స్ పెట్టుకుంటే సరిపోతుందా? నిజం చెప్పాలంటే సంజయ్ ఏవైనా అడ్జస్ట్ చేసుకుంటాడు. నువ్వు వెకేషన్కి ఏం ఆర్డర్ పెట్టుకోవా అంటే నాకు ఉన్నాయి కదా జాకెట్స్, డ్రెస్సెస్, నేను అవే వేసుకుంటా అంటారు. అందుకే నేనే సైజెస్ చెక్ చేసుకుని షీన్ లో ఆర్డర్ పెట్టా. చాలా చాలా క్యూట్ వచ్చాయి, చాలా వర్త్ అనిపించాయి. కాస్ట్ ఆర్ క్లాత్ రెండు సైడ్స్ చూసుకుంటే. అసలు ఇన్ని రోజులు షీన్ లో అమ్మాయిలకంతే దొరుకుతాయి అనుకున్నా, కానీ అబ్బాయిలకు కూడా ఉంటాయా అనుకోలే. జస్ట్ ట్రై చేసా, క్వాలిటీ బాగా వస్తుందో లేదో అనుకున్నా. బట్ సంజయ్కి కూడా చాలా బాగా నచ్చాయి. అమెజాన్
అమెజాన్లో లాంగ్ బూట్స్ ఆర్డర్ పెట్టిండే. లుక్ వైజ్ అయితే చాలా బాగా నచ్చాయి. 8/10 ఇయ్యొచ్చు. చాలా ప్రెటీ ఉన్నాయి. ఆ ఎండ్లో ఆ బార్డర్ కలర్ కూడా చాలా హైలైట్ అవుతుంది. బట్ ఈ బూట్స్ స్నో వెదర్ కి అంత యూజ్ అవ్వట్లేవు. ఆటమ్ సీజన్ లో చాలా బాగా యూజ్ అవుతాయి అనిపించింది. స్నో వెదర్ కి అస్సలు సరిపోవట్లేదు అండ్ స్కిడ్ కూడా అవుతున్నాయి. అండ్ ఇది కూడా అమెజాన్ లోనే పెట్టాను. ఫేవరెట్ కలర్ ఇన్ స్నో. ఇలాంటి డార్క్ కలర్ స్కార్ఫ్స్ ప్రెటీ అనిపిస్తాయి కదా, బట్ ఇది నేను ట్రిప్ లో అంత యూజ్ చేయలేదు. వేరే అవుట్ఫిట్స్ ఏ సరిపోయిండే యాక్చువల్లీ. అందుకే ఈ స్కార్ఫ్ వేసుకునే ఛాన్స్ దొరకలేదు. నిన్న కొన్ని వచ్చాయి, మొన్న కొన్ని వచ్చాయి. సో అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసి చూపిద్దాము. సో ఇది కొంచెం రెట్రో థీమ్ లాగా బాగా అనిపిస్తుంది అన్నట్టు ఆర్డర్ పెట్టాను అనమాట. సో దీని లోపలికి స్వెట్ షర్ట్ వేస్తున్నాను, ఇలా టర్టిల్ నెక్ వచ్చి ఫుల్గా. ఇది వచ్చేసి ఓకే. సో దీని లోపలికి ఇది వేస్తున్నాను. సో ఇది కూడా ఇట్లా టర్టిల్ నెక్ అండ్ ఫుల్ స్లీవ్స్ వచ్చాయి. సో నేను ఎక్కువ మట్టుకి ఇలానే ఆర్డర్ పెట్టాను, సో దట్ మనకి కాజీగా అనిపిస్తాయి అని. యాక్చువల్లీ క్వాలిటీ చాలా బాగా వచ్చింది. వెరీ వామ్. లోపల కూడా క్లాత్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా చాలా బాగుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇది బాడీకాన్ ఆర్డర్ పెట్టిండే, ఎట్లా వచ్చిందో చూద్దాము. యా క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది కూడా టర్టిల్ నెక్ ఉందన్నమాట. సో ఇప్పుడు వింటర్ లో అలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇంకా టర్టిల్ నెక్ తీసుకోవడం బెటర్ అని హారిజాంటల్ లైన్స్ లో ఇలా వచ్చిందనమాట. క్వాలిటీ ఈజ్ గుడ్. చాలా తక్కువ ప్రైజెస్ లోనే వచ్చినాయి. నేను లింక్ మెన్షన్ చేస్తాను కింద, వెళ్ళి చెక్ చేయండి మీకు కావాలనుకుంటే. సో నెక్స్ట్ ఇది పింక్ కలర్, ఇది నాకు నచ్చింది. టీ షర్ట్ లాగా మంచిగా పేరప్ చేయొచ్చు దేనిపైన. కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ పక్కన అయితే నేను పిక్చర్ పెడతాను చూడండి. సో బాగా అనిపించింది, అందుకే ఇది ఆర్డర్ పెట్టాను. సో అక్కడ హాట్ స్ప్రింగ్స్ లో అలా ఇది యూజ్ అవుతుంది అన్నట్టు ఆర్డర్ పెట్టాను. ఇది కలర్ కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది ఇలా వచ్చిందనమాట డిజైన్ హ్యాండ్స్ కి. థ్యాంక్ గాడ్ అన్ని బాగా వచ్చినాయి లాస్ట్ టైంకి. అసలు బారాకపోతే ఇంకా ఆప్షన్ లేదు, రిటర్న్ ఇచ్చి ఉత్తగ్గుసోవడం అంతే. మళ్ళీ ఆర్డర్ పెట్టినామంటే షీన్లో మ్యాక్స్ 20 days 1 month నుంచి ప్లాన్ చేస్తున్నాను అవి ఆర్డర్ పెట్టడానికి. షీన్లో చాలా లేట్గా వస్తాయి అండ్ అన్ని బల్క్గా వస్తాయి అనమాట. ఓకే, ఇది వచ్చేసి టర్టిల్ నెక్ అండ్ ఫుల్ స్లీవ్స్, ఒక బ్లాక్ స్వెట్ షర్ట్ లాగా పెట్టాయి ఇది కూడా. సో బాగా వచ్చింది యాక్చువల్లీ. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ట్రస్ట్ మీ. ఓకే, ఇది వచ్చేసి నేను సంజయ్ కోసం అని ఆర్డర్ పెట్టా. సంజయ్ ఏది ఆర్డర్ పెట్టుకో చెక్ చేసి నేనే ఆర్డర్ పెడతా తన సైజ్ చూసేసుకొని. ఇది కూడా క్వాలిటీ బాగుంది. సంజయ్ దగ్గర ఇలాంటి స్వెట్ షర్ట్లు లేవన్నమాట, లైక్ టర్టిల్ నెక్ వచ్చి ఇలా ఫుల్ స్లీవ్స్. అందుకే నేనే ఆర్డర్ పెట్టేసా. ఇది కూడా లింక్ మెన్షన్ చేస్తాను మీకు. సో ఇది వచ్చేసి నేను బ్లూ కలర్ ఒక స్కార్ఫ్ చూపించా కదా ఇంతకుముందు వీడియోలో. సో దాంతో ఇది పేరప్ చేయొచ్చేమో అన్నట్టు క్యాప్ ఆర్డర్ చేసా. బట్ నేను ఇంకా డౌట్లో ఉన్నా అనమాట, ట్రిప్లో ఇది యూజ్ అవుతుందా లేదా అసలు ఏమో, ఐ డోంట్ నో. తీసుకొని అయితే వెళ్తాను, తర్వాత చూద్దాము. ఓకే, సో ఇది వచ్చేసి మినీ లెడ్ ల్యాటర్న్ అనమాట. సో సెలబ్రేషన్ కిందికి అన్నట్టు ఆర్డర్ పెట్టా. ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో తెలీదు. సో ఇది వచ్చేసి చిన్ని క్యాండల్ కేక్ మీద పెట్టడానికి, లవ్ అని ఉందన్నమాట. సో ఇవి అనమాట క్యాండిల్స్. ఇప్పుడు అన్ని పైకి తీసుకెళ్ళి మంచిగా చిన్నగా మడతబెట్టి అన్ని డ్రెస్సెస్ పెట్టుకొని ఇవన్నీ పట్టియాలి. పైకి వచ్చేసాను ఇప్పుడు అన్ని సర్దడానికి. ఇగో ఇక్కడైతే అన్ని ఇలా పెట్టేసుకున్నా బెడ్ పైన. సో ఇవన్నీ కంప్లీట్ గా నా డ్రెస్సెస్ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నా అనమాట. ఆ బ్యాగ్ తీసుకుంటున్నాము. యాక్చువల్లీ సంజయ్ కి నాకు ఇద్దరికి కలిపి ఒకే బ్యాగ్ చేద్దాము అని అనుకుంటున్నా, ఎందుకంటే మేము వెళ్ళేది 4 days. సంజయ్ మ్యాక్స్ అంటే 4 to 5 డ్రెస్ వేస్తాడేమో కానీ నేను 3 days 2 డ్రెస్ అండ్ ఒక రోజు 1 డ్రెస్సే ఉంచుకుందాము అన్నట్టు పెట్టుకున్నాను. మీకు ఇప్పుడు ఏ డే ఏ వేసుకుంటున్నానో కంప్లీట్ గా ఒక ఓవర్ వ్యూ అయితే చూపిస్తాను. సో చూసేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ డే మేము సెలబ్రేషన్ రోజు నేను శారీ ఆర్డర్ పెట్టి, శారీ కూడా ఇంకో వ్లాగ్ కంప్లీట్ గా మీకు చూపిస్తాను. ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ మేబీ నేను శారీ కూడా నేను ఎక్కడ తీసుకున్నా అండ్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి నేను షీన్ లో తీసుకున్నా. ఫస్ట్ డే సెలబ్రేషన్ అయిపోయాక ఈ బాడీకాన్ వేసుకుంటా అనమాట, చాలా వెచ్చగా బాగుంటది అన్నట్టు. సెకండ్ డే వచ్చేసి నేను ఫస్ట్ ఇది 5 hours ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్ళడానికి 5 hours డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. సో కార్ లో నేను ఇది వేసుకొని ఈ స్కార్ఫ్ అయితే పెట్టేసుకొని ఈ బ్లూ కలర్ క్యాప్ కూడా వేర్ చేద్దాము అని ఇలా అయితే తెచ్చుకున్నా. ఇంకోటి అయితే అక్కడ వెళ్ళాక రైడ్ ఉంటది అనమాట. ఇది నేను థ్యాంక్స్ గివింగ్ కి తీసుకున్నా. మీరు థ్యాంక్స్ గివింగ్ వీడియో చూసుంటే ఇది గుర్తుపడతారు. సో చాలా తక్కువకి బాగా దొరికింది. థర్డ్ డే వచ్చేసి ఇది రెట్రో థీమ్ లాగా అనుకున్నా కదా, డే 3 రోజు ఒకటే వేసుకుంటున్నా అనమాట. ఇంకా 4th డే వచ్చేసి హాట్ స్ప్రింగ్ ఉంటది. నేను ఇది జాకెట్ ఆర్డర్ పెట్టా కదా, ఇందాకే చూపించా కదా, అయితే ప్లాన్ చేసుకున్నా. సో అన్నిటి లోపల ఫస్ట్ అయితే నేను థర్మల్స్ వేసుకుంటా అనమాట. ఇవైతే చాలా అవసరము ట్రిప్ కి. ఇవన్నీ తీసుకెళ్తున్నాను. ఎక్కువ యాక్సెసరీస్ ఏం పెట్టట్లేదు ఈ ట్రిప్ కి, ఎందుకంటే అన్ని ఫుల్ నెక్ ఫుల్ స్లీవ్స్ ఉన్నాయి కాబట్టి ఏమంత అవసరం ఉండదు అని అనుకున్నా. అండ్ దిస్ వన్ ఈజ్ క్యూట్ లిటిల్ బ్యాగ్. నా అవసరం ఉన్న ట్రైపాడ్ అండ్ లైట్, పవర్ బ్యాంక్, మైక్ అలాంటివి చిన్న చిన్నవి పడతాయి అన్నట్టు. అండ్ లుక్ ఎట్ మై నెయిల్స్, ఎంత క్యూట్ గా అనిపిస్తున్నాయి కదా. వావ్.
నేను డే వైజ్ పెట్టుకుంటా, నువ్వు కూడా డే వైజ్. మనకు శారీ ఇంకోసారి ఐరన్ చేస్తా, లాస్ట్ పెడతా ఆ శారీ. ఇవి ఉంచుకుంటున్నాను, చాలా నచ్చినాయి. ఇవన్నీ పట్టు తీయాలి ఇంకా. ఓకే, అందుకే అవి కొన్ని దాంట్లో వేస్తే ఆ లాటన్ పడుతుందని నేను ప్లాన్ చేసింటి. ప్రొడ్యూస్ బ్యాగ్లో ఇట్లా టైట్గా చేస్తే. ఈ లాటన్ అయితే పట్టియడానికి ఇంతసేపు ట్రై చేసినాము. అయిపోయిందా? ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ప్యాక్ చేయడం. లుక్ వైజ్ అయితే చాలా బాగుంది, అందుకే ఉంచుకోబుద్ది అయింది. ఓకే, పర్ఫెక్ట్. 95% ప్యాకింగ్ అయితే అయిపోయింది. నేను వచ్చేసి నా మేకప్ థింగ్స్ ఏవి పెట్టుకోలేదు, చిన్నవి లోషన్స్ అలాంటివి ఏం పెట్టుకోలే. సో అవన్నీ ఇంకా ఉన్నాయి అనమాట, అందుకే 5% ఇంకా బ్యాలెన్స్ ఉంది. రేపు ఒక రోజు టైం ఉంది కాబట్టి వీఆర్ గుడ్. మేకప్ థింగ్స్ అయితే కొన్ని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఫేస్కి పెట్టుకోవడానికి అండ్ మేకప్ రిమూవర్, అండ్ ఇవి వచ్చేసి హెయిర్ యాక్సెసరీస్, సేఫ్టీ కోసం సేఫ్టీ పిన్స్ అనమాట. సో ఇవన్నీ లిప్స్కి అనమాట. సో ఇవి వచ్చేసి అన్ని బ్రషెస్, అండ్ ఇవి అన్ని ఐలైనర్, మస్కారా అన్ని ఐస్కి పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి కార్డ్స్ యాక్చువల్లీ. సో ఇది వ్యాలంటైన్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే అన్నట్టు. ఇంకా ఆ రోజే మా యానివర్సరీ కాబట్టి ఆన్ యువర్ ఫస్ట్ యానివర్సరీ అన్నట్టు. ఇవైతే స్కిన్ కేర్, ఇంకా కొన్ని యాక్సెసరీస్ పెట్టుకున్నా. సో ఒక శారీ కోసం నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను అనమాట, అందుకే ఇన్ని పెట్టా, ఇంకా నేను డిసైడ్ చేయలేదు. పర్ఫ్యూమ్ బర్బరీది, ఇంకా బాడీ లోషన్, ఇంకా హెయిర్ స్ట్రైట్నింగ్ వాల్యూమైజర్. సో ఇవన్నీ ఇంకా ప్యాక్ చేసి పెట్టా. ఫైనలీ ప్యాకింగ్ అయిపోయింది. సో ఈరోజు మేము న్యూజెర్సీకి వెళ్తున్నాము. ఫిల్లీ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము, ఎందుకంటే మేము ఉన్న ప్లేస్ నుండి చాలా ప్రైజీ ఉండే ఫ్లైట్ టికెట్స్. సో జస్ట్ 2 minutesలో స్టార్ట్ అవ్వబోతున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఫిల్లీలో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ ఫ్లైట్ ఉంది. వెళ్ళే టైంకి చాలా రెయిన్ పడుతూ ఉండే, నార్మల్ టైం కంటే ఇంకొంచెం లేట్ రీచ్ అయ్యాము. నా ఇన్స్టాగ్రామ్ చూస్తే ఈ పాటికి మేము ఎక్కడ వెళ్ళామో తెలుస్తుంది, బట్ ఈ వీడియోలో కంప్లీట్గా సస్పెన్స్ పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్లో మా యానివర్సరీ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకున్నాము అనే పైన వీడియో వస్తుంది. సో స్టే ట్యూన్. మళ్ళీ నెక్స్ట్ డే 5కి ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్లాల్సిన ఫ్లైట్ 45 minutes డిలే ఉండేసరికి మా నెక్స్ట్ కనెక్షన్ టైంకి 10 minutes గ్యాప్ ఉండే. సో కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవుతుందేమో అని అక్కడ వాళ్ళకి మా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మాకు డైరెక్ట్ ఫ్లైట్ అరేంజ్ చేశారు. చాలా హ్యాపీ అయ్యాము. ఫైనలీ పర్ఫెక్ట్గా హోటల్ రీచ్ అయ్యాము. సీ యూ గైజ్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.